నమస్కారం. సంచలనం టీవీ న్యూస్కి స్వాగతం. సైకిల్ జోరు, ఫ్యాను విలవిల జోరుగా ప్రచారంలో దూసుకుపోతున్న టీడీపీ నాయకులు కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం సి బెల్గల్ మండలంలోని మారాందొడ్డి, బ్రాహ్మణదొడ్డి, ఎర్రగుంటలో టీడీపీ జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగా డి విష్ణువర్ధన్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి బొగ్గుల దస్తగిరి పాల్గొన్నారు. ప్రజలకు సూపర్ 6 పథకాల గురించి చాలా అద్భుతంగా వివరించారు. బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ, యువతకు 20 లక్షల ఉపాధి అవకాశాలు లేదా నెలకు 3,000 నిరుద్యోగ భృతి, స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి 1,500 రూపాయలు, ప్రతి రైతుకి ఏటా 20 లక్షల ఆర్థిక సాయం, ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు, ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు, అనేక పథకాలతో అలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ చంద్రశేఖర్, గిరి, జి కిరియభాష, మారందొడ్డి మూలింటి రాజు, బాలాజీ, వెంకటేష్, జయరాములు, గంగన్న, ఎమ్మెల్యే ఈరన్నగౌడ్, మల్లికార్జున గౌడ్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సంచలనం టీవీ న్యూస్తో రిపోర్టర్ శివశంకర్. మన హుజైర్ అమర్నాథ్ గారు హృదయపూర్వకంగా మానదరి గ్రామం నుంచి స్వాగతం పలుకుతున్నాము. ప్రజలు మన వేదికి పోలయ్య, పెద్ద సోమప్ప, సోమన్న, డైరెక్టర్ సోమన్న, ఉప సర్పంచ్ అన్న, మహమ్మద్ హుసేను, సోమన్న, విక్రమార్కుడు ఎక్కడ ఉన్నా రావాలని చెప్పి దుమరంగన్న, పాలకాజా, రండి, అందరూ పైకి రండి. దస్తగిరి గారు మాట్లాడతారు, జెడ్పీటీసీ గిరిజన్ గారు మాట్లాడతారు. మానవ గ్రామానికి ఇచ్చేవంటి మన విష్ణువర్ధన్ రెడ్డి గారికి, అలాగే దస్తగిరి గారికి, అలాగే ఉన్నటువంటి రెడ్డి టీడీపీ నాయకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జనసేన అలాగే బీజేపీ వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అన్న, ఈరోజు మన జగ్రన్న చెప్పినట్టు టీడీపీ నుండి టీడీపీ ఎందుకు అనేది చిన్న ఉదాహరణ చెప్తాన్నా. ఏమిటంటే 5 ఏళ్ల పాలన మనం వైసీపీ పాలన చూసాం. స్పెషల్ నేను జెడ్పీటీసీ వైసీపీ తర్వాత మీరు గెలిపిస్తే 2 ఏళ్ల పాలన, నేనైతే 2 ఏళ్ల పాలనలో ఖచ్చితంగా మనం వేసి అఖండ మెజార్టీతో గెలిపించి మన కిషన్ రెడ్డి గారి ఆయంలో అని మనం అందరము ఆ రోజు చెప్పాం. ఎప్పుడైతే డెవలప్ జరిగిందో ఆ రోజు మన గ్రామము కంపల్సరిగా అభివృద్ధి చెందుతుంది. ఈ రోజు ఈ సమయం ఇచ్చినటువంటి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. తెలుగుదేశం కుటుంబ సభ్యులు, జనసేన, బీజేపీ నాయకులందరికీ పాదాభివందనం చేసుకుంటూ ఈరోజు 2 నుంచి విష్ణువర్ధన్ రెడ్డి గారు ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు రోజు పగలనక గ్రామస్తులు ఆ రోజు ఆర్డర్ వేసుకొని వస్తుంటే రాత్రి సాయంత్రం పగలనకుండా ఆయన ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు మా పని పోతున్నా అని చెప్తే ఆ రోజు ₹1 కరప్షన్ లేకుండా ఆయన ఎక్కడికో నీళ్లు రప్పించి మీకు నిజమా కాదని అడుగుతున్నా. మీ పంటల కోసం ఆయన రాత్రనక పగలనక వచ్చి మన కోసం నీళ్ళు ఇడిపించాడు. అది మీకు అందరూ గుర్తుందా లేదని అడుగుతూ ఉన్నా. ఆ రోజు నేను జెడ్పీటీసీగా ఉన్నాను, పెద్ద వ్యక్తిగా ఉన్నాడు. ఆ రోజు మనకందరికి నీళ్ళు తెప్పించిన మాట నిజమే. మరి రాత్రులు పంటలు ఎండిపోతే కాపాడిన వ్యక్తి రెడ్డి గారు, మరి అన్నం పెట్ట మర్చిపోతాం. విష్ణువర్ధన్ రెడ్డిని తీసుకోవాలంటే ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు 2 ఓడేసి మనం విష్ణువర్ధన్ విశ్వాసంగా ఉండాలని కాను. మరి అదే విధంగా మనంలో ఇండ్లు వచ్చినాయి, ఆ ఇండ్లు చాలా వచ్చాయి. పెన్షన్లు
ఇప్పుడు 2019 నుంచి వైఎస్ జగన్ గారు వచ్చిన తర్వాత ఒక ఇళ్ళన్న కట్టుకున్నా, ఒక చోట రోడ్డు అనేమా ఏదీ లేదు. అప్పుడు విష్ణువర్ధన్ రెడ్డి గారు మనకి చేసిన ఇండ్లు, సీసీ రోడ్లు ఇవి తప్ప ఇప్పుడు వరకు ఏం రాలేదు. కాబట్టి చెప్తున్న లాస్ట్ కు మన గ్రామాలు అభివృద్ధి చెందాలంటే, మల్లన్న బాగుపడాలంటే, మన రైతు బాగుపడాలంటే పైన చంద్రబాబునే ఇక్కడ విష్ణువర్ధన్ రెడ్డి గారి వల్లనే మన గ్రామాలకు చెందాలని చెప్తున్నా. మరొకసారి గారికి బాధాబంధంగా చెప్తున్నాను, రాబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటి అఖండ మెజార్టీ మన అనంతరం నుంచి ఇస్తారని ఆశిస్తున్నాను. ఎమ్మెల్యే పెద్ద గారికి పంచలింగ నాగరాజు గారికి ఎంపీకి ఒక పెట్టేసి పెద్ద కుర్వ నాగరాజు గారికి దశగిరి గారికి తలా ఒకటేసి అఖండాటి మారంతో చేస్తారని ఆశిస్తూ అవకాశం ఇచ్చిన మీ అందరికి సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం తెలియజేస్తున్నాను. ఎన్నికల శంకారావంలో సందర్భంగా విష్ణువర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మీ ఊరం జరిగినది. ఈరోజు మన వైఎస్ఆర్ ఇప్పుడున్నటువంటి వైఎస్ఆర్ గవర్నమెంట్ ఎలా ఉంది, దోపిడీ దౌర్జన్యాలు, ఇలాంటి హత్యలు, అరాచకాల దోపిడీలతో జరుగుతున్నాయి. ఇక్కడ ఫ్యాన్లు, విన్ ఫ్యాన్స్ అంటారు, వీటి ద్వారా ఒక్కొక్క ఫ్యాన్ కి ఇన్ఛార్జ్ కి ఎమ్మెల్యే గారికి 5 లక్షల రూపాయలు దాని ద్వారా దోచుకు తిన్నారు. అలాగే ఇసుక, మట్టి, ఇసుకలో అయితే దాదాపు 2400 కోట్లు దోచుకు తిన్నారు ఇన్ఛార్జ్ గారు, అలాగే ఎమ్మెల్యే గారు. ఎన్నో నీతి అక్రమాలు దోచుకుంటూ చేసుకుంటూ 3-6 కాయలు మాదిరిగా అలాంటి అక్రమాలకి తెరలు తప్ప వీళ్ళు ఇక్కడ కూడా ఒక కార్యక్రమం చేయలేకపోయారు. రోడ్లు అయితేనేమి, సీసీ అలాగే కాలువలు, అలాగే ఎక్కడ మంచినీటి సౌకర్యం కూడా కల్పించలేకపోయారు. దుస్థితి ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉంది. ఎక్కడ కూడా అధికారులు అయితేనేమి, అలాగే నాయకులు అయితేనేమి, ఎక్కడ చూసినా అవినీతి అయిపోయింది. ఈ రోజు